సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాండరపూర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నదిలోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నదికి స్నానం చేయడానికి వచ్చాము, కానీ అక్కడ గేట్స్ క్లోజ్ ఉన్నాయి. నది నుంచి వరకు కారు వెళ్ళదు. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే వెనకాలకి వెళ్ళిపోయి ఇక రూమ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్. అవును ఇట్లా ఇది ఏంది బావా? ఇది పార్క్ అంట. ఇది మస్తు చూడండి, గుర్రాల బండి. ఇది రూమ్స్ పోదామా? చూసారా అసలు ఇల్లు గుడి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చాము, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేవుని ఇట్లా మొత్తం ఇట్లా టచ్ చేసుకోవచ్చు. దేవుని ఇట్లా పోతే ఆ లైన్లోనే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ వాటర్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి. షిప్స్ అంటే పెద్ద పెద్ద పడవలు. ఇప్పుడైతే మేము పైనకి ఎక్కుతున్నాం. చూసారా మెట్లు చూడండి అసలు ఎట్లున్నాయి. తొందరగా మమ్మీ, పెద్ద చెరువు అసలు. చూడండి అసలు ఎంత బాగుంది. యాక్చువల్లీ ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ దర్శన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చేసి దగ్గర దర్శనం, దాన్నే స్పర్శ దర్శనం కూడా అనొచ్చు.
ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణి మనము ఇట్లా ఇట్లా పట్టుకొని ముక్కొచ్చు. మనం రుక్మిణి అమ్మవారిని కూడా పాద దర్శనం చేసుకోవచ్చు. కానీ దీనికి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ దర్శనం లైన్లో 3 నుంచి 4 గంటలు పడుతుంది. వీకెండ్స్లో అయితే ఇంకా రష్ ఉంటుందంట. సో నెక్స్ట్ వచ్చేసి ముక్క దర్శనం. సో ఇది వచ్చేసి ఏంటంటే దేవుణ్ణి దూరం నుంచి చూడడం, ఫేసే కనబడుతుంది. ఇదైతే 1.5 అవర్లోనే దర్శనం అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసినాం దర్శనం చేసుకొని. ఫుల్ టైర్డ్ అయినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే యాక్చువల్లీ మేము ఇక్కడికి ఎందుకు వస్తామంటే మా డాడీ బర్త్డే ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. మా నాని ఇక్కడ ఉన్న దేవుణ్ణి మొక్కిందంట. సో అందువల్లనే మా డాడీ పుట్టాడంట. అందుకనే మా డాడీ పేరు దేవుని పేరు పెట్టిరు. దేవుడి పేరు అయితే పాండురంగడు, మా డాడీ పేరు పాండు. మేమైతే కష్టపడి బయటికి వెళ్ళి కేక్ తెచ్చినాం. The next morning. ఇప్పుడైతే మేము పండరిపూర్ మొత్తం తిరుగుదాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. ఎందుకంటే రేపు మా డాడీకి వర్క్ ఉంది. సో ఫైనల్గా ఇక్కడున్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడైతే మేము చెరుకు రసం తాగుతున్నాము, చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బోర్డు ఎక్కుతున్నాము. అక్కడికి కృష్ణ రాధా టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము బోర్డు ఎక్కుతున్నాము. చూడండి ఇక్కడ చూడండి బోట్స్ ఉన్నాయి. ఇక్కడ మస్తు ఉన్నాయి అసలు. ఇక్కడైతే లొకేషన్ అయితే చూడండి ఎట్లా ఉందో అసలు. ఇక్కడ అసలు గోపురాలు చూడండి ఎంత బాగా కట్టారు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే ఇక బాబాయ్ చెక్కిందా లేకపోతే ఏంది. ఇక్కడైతే దేవుడు పాదాలు, ఇంకా శివుడు ఉన్నాడు. ఫిషెస్ ఉంటాయా? అక్కడ వస్తున్నాయి చూపి అంగ ఆయన తీస్తున్నాడు కదా. చూసారు అసలు ఎంత బాగుందో, చమక్ చమక్ అంటుంది. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు. గుడి పక్కన నది, అసలు ఎంత బాగుంది లొకేషన్ అయితే.
పడవలో వెళ్ళడం చాలా బాగుంది. నది అవతలికి వెళ్ళి ఇవతలికి రానికి బోట్ అతను 500 ఛార్జ్ చేసిండు ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళేంతవరకు అక్కడ డ్రామా వేస్తున్నారు ఫ్రెండ్స్, పండరిపుడు డ్రామా. బట్ మేమైతే మిస్ అయినాం, చూడలేకపోయినాం. ఎందుకంటే అప్పటికే అయిపోయింది. వాళ్ళైతే చాలా బాగా రెడీ అయ్యారు ఫ్రెండ్స్. సేమ్ ఆ దేవుణ్ణి చూసినట్టే అనిపిస్తుంది. అందుకనే అది అయిపోయినాక వాళ్ళతోటి మేము ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. సో ఫైనల్గా మేమైతే కొంచెం షాపింగ్ చేసేసి బయలుదేరాం ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.